అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, నేను ప్రసాద్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏదైనా ఉంది అంటే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. ఏంటి అంటే ప్రధానంగా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి అనే మూవీ. మొన్న రామోజీ ఫిలిం సిటీలో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్లో అనుకోని పరిస్థితుల్లో మరి కొంత ఎమోషనల్గా రాజమౌళి గారు కొన్ని కామెంట్స్ చేశారు. అందులో ఏంటి అంటే దేవుడు అంటే నాకు నమ్మకం లేదు అని చెప్పేసి. అఫ్కోర్స్ అంతకుముందు కూడా ఆయన మాట్లాడినా ప్రధానంగా ఇక్కడ హనుమంతుడి పైన నాకు పెద్దగా నమ్మకం లేదు, ఉంటే ఇలా చేస్తారా అనే తరహాలో మాట్లాడటం మరి అది కొంత వివాదానికి దారితీసిందని చెప్పేసి అనుకోవాలి. సో ఈ క్రమంలో కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సమర్థించే వాళ్ళు ఉన్నారు, ఇలా అనేక రకాలైన వాయిస్లు వినపడుతున్నాయి. సో వీటిపైన మనతో మాట్లాడటానికి ప్రముఖ బీఆర్ఎస్ నాయకులైనటువంటి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అలాగే త్రిపురనేని నరోత్తమ్ గారు ఉన్నారు. వీరిద్దరితో మాట్లాడి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. సో ముందుగా మీరు మొన్న ఆ కామెంట్స్ చూసుంటారు కదా? మీ ఆదాన్ టీవీలోనే నేను చూసాను దాన్ని. ఓకే. సో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, మీ అభిప్రాయం ఏంటండి? సార్ నేనేమంటున్నా అంటే సార్ ఈ యొక్క డైరెక్టర్ రాజమౌళి గారిని మేము చాలా గౌరవిస్తాం. అతను బాలీవుడ్ తరహాలో సినిమాలు తీస్తారని మేము చాలా ఆయన మీద విశ్వసిస్తూ ఉంటాం, మేము అభిమానులం కూడా. ఎప్పుడైతే ఈ యొక్క రామోజీ ఫిలిం సిటీలో మహేష్ బాబు గారి సినిమా సంబంధించి మా నాన్నగారు ఇలా మాట్లాడారు నాకు నచ్చలేదు, మా ఆవిడ ఇట్లా మాట్లాడి నాకు నచ్చలేదు, ఏదైతే ఆయన హనుమంతుడి మీద చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. అంటే మీకు డబ్బులు బలుపులుంటే చూసుకోండి, అహంకారం ఉంటే చూసుకోండి. ఈ యొక్క భగవంతుడి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఒక హిందువుగా మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీ యొక్క ఆదాన్ మీడియా ద్వారాగా ఆయనకి తెలియజేస్తా ఉన్నాం. సో మీరు మాట అన్నారు ఇప్పుడు, యాక్చువల్గా బలుపుతోనో మతంతోనో అన్నట్లుగా వాస్తవంగా చెప్పాలి అంటే రాజమౌళి గారికి అటువంటివి నాకు తెలిసి ఉండవు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మనం ఆయన ఎప్పుడు మీడియా ముఖంగా లేదా సమావేశాలు నిర్వహించినా కానీ ఎప్పుడు ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేయలేదు. ఆయన చెప్పిన మాటల్లో అప్పుడు కొంత వేదన కనిపించింది. అంటే ఆయన అనుకున్న తరహాలో కార్యక్రమం జరగలేదు అనే మనోవేదన. ఆ రకంగా మీరు ఎందుకు అర్థం చేసుకోలేదు అనుకుంటారు? సార్ నేను ఉన్న డైరెక్టర్, టాప్ డైరెక్టర్ అంటే పూరి జగన్నాథ్ గారు కావచ్చు, వివి వినాయక్ గారు కావచ్చు, ఇటువంటి డైరెక్టర్ అందరికన్నా నేను ప్రేమించేది, అభిమానించేది రాజమౌళి గారిని. ఎందుకంటే నేను ప్రసాద్ ల్యాబ్లో కానీ ఇంకొక ల్యాబ్లో కానీ రామానాయుడు గారి ల్యాబ్లో కానీ నేను చూస్తూ ఉంటా ఆయన్ని. చూసినప్పుడు ఆయన చాలా స్విఫ్ట్ డిజైర్ కార్లో లేకపోతే ఆటోలో కూడా తిరిగే వ్యక్తి ఆయన. కానీ ఈ యొక్క భగవంతుడిని నువ్వు సినిమా తీస్తే భగవంతుడిని ఆరాధించి భగవంతుడి ఫోటోలు పెట్టి మీరు సినిమా ప్రారంభిస్తారు. ఎందుకు ప్రారంభిస్తారు? ఈ సినిమా షూటింగ్ విజయవంతం కావాలి అని చెప్పేసి. అదే స్ఫూర్తితోటి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా గుమ్మడికాయ కొడతారు. అవును. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం మేము చాలా మదన పడతా ఉన్నాం. హిందూ సంఘాల్లో కూడా ఇంత పెద్ద ఆయన ఏదో చిన్న వ్యక్తి అన్నాడంటే అది వేరే విషయం. ఒక లెజెండరీ డైరెక్టర్ ఈ మాట మాట్లాడడాన్ని మేము తీవ్రంగా జీర్ణించుకోలేకపోతున్నాం. అందుకనే అహంకారం, బలుపు అనే వర్డ్ కూడా వాడవలసి వచ్చింది. చాలా తప్పు. సో ఒక్క నిమిషం, నేను నరోత్తమ్ గారితో మాట్లాడి ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాను. నేను లక్ష్మీనారాయణ గారు. నరోత్తమ్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఒక నిమిషం, మీరు మీ తాతగారి దగ్గర నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీతో అనుబంధం ఉంది మీకు. అలాగే మీ తాతగారు మహారథి గారు గ్రేట్ రైటర్, ఆ తర్వాత మీ నాన్నగారు మంచి ప్రొడ్యూసర్, ఇక ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ మీది. సో అటువంటి మీరు రాజమౌళి గారు చేసిన కామెంట్స్ పట్ల ఇప్పుడు ఏదైతే లక్ష్మీనారాయణ గారు మాట్లాడారో మీ స్పందన ఏంటండి? అదొకటే కాదు, ఫస్ట్ నాది సినిమా బ్లడ్. చిన్నప్పుడు తాగిన పాలు అంతా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది.
ప్లస్ మొట్టమొదటి థియేటర్ ఆంధ్రప్రదేశ్ లో కట్టింది మా ముత్తాత గారే, పోతిని బ్రదర్స్ గారితో కలిసి 50 పైసలు వాటా దాంట్లో. సో ఆ ఒక అనుబంధంతో నేను మాట్లాడదలుచుకున్నాను. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అన్నది ఎట్లా అవుతుంది? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. 1988 లో మహాభారత్ సిరీస్, దాంట్లో ఫిరోజ్ ఖాన్ హీ యాక్టెడ్ యాజ్ అర్జున్. దాంట్లో తప్పేముంది? ఆయన మతం వేరు, ఆయన యాక్టింగ్ వేరు, క్రియేటివ్ ఎలిమెంట్ అన్నది వేరు. రాజమౌళి గారి సినిమాల్లో, బాహుబలిలో హీ అపోథియోసైజెస్ శివుడిని, హనుమంత్ మొత్తం చూపిస్తారు. అది బాహుబలిని పర్సానిఫికేషన్ ఉంటది. అది దట్స్ ఎ క్రియేటివ్ ఎలిమెంట్. అది తప్పులేదు కదా. అంత మాత్రాన క్రియేటివ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈజ్ అ ప్రాక్టీసింగ్ హిందూ అని కాదు కదా. చాలా సందర్భాల్లో రాజమౌళి గారు ఒకటి సింపుల్ గా చెప్పేశారు, ఐఎమ్ నాట్ అ ప్రాక్టీసింగ్ హిందూ బట్ ఐఎమ్ హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాను, బట్ నాకు నమ్మకం లేదు అంటాడు. ఏది ఇప్పుడొకటే కాదు, 2-3 సందర్భాన చెప్పారు. నేను అని ధర్మాన్ని నమ్ముతాను, ధర్మాన్ని పాటిస్తాను, కానీ నేను నమ్మను. అది ఎలా పాటిస్తారంటారు? అంటే దానికి చెప్తాను అన్నాడు. విశ్వాసం వేరు, ధర్మం వేరు. విశ్వాసం ఆయనకి లేదు గాని ధర్మం మీద నమ్మకం. విశ్వాసం కన్నా ముందు పుట్టింది ధర్మం. మన హిందూ ధర్మం అన్నది ఇది ఒక ఇట్స్ వే ఆఫ్ లైఫ్, ఒక మనుగడ, ఒక మనుగడ. దాన్ని నేను పాటిస్తాను. ఇప్పుడు గుమ్మడికాయ కొట్టడాలు కానీ, దీనికి అందరూ ఒక ప్రజల కోసం, సొసైటీ కోసం ఉండడం, అవన్నీ చేస్తాను. సినిమాలో పెట్టడం అది నా క్రియేటివ్ ఆర్ట్. అట్ ద సేమ్ టైం నా విశ్వాసానికి నాకు రైట్ ఉంది. ఒక ఏథియిస్ట్ గా ఉండొచ్చు, ఒక యూ కెన్ బి ఏ ముస్లిం, హిందూ, వాట్ ఎవర్ యు ఆర్, ఇట్ ఈస్ యువర్ రైట్. ఉండొచ్చు. కానీ ఒక నిమిషం నరోత్తమ్ గారు, ఆయన ఉద్దేశాలు ఆయనకు ఉండొచ్చు, ఆయన ఏథిస్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ అలా పబ్లిక్ వేదికగా మనం హిందూ మనోభావాలు ఎక్కువగా, మన హిందూ దేశంలో మన వాళ్ళందరూ సాంప్రదాయంగా భగవంతుడిని మనం పూజించుకుంటాం, అనుసరిస్తూ ఉంటాం. మరి అటువంటి తరుణంలో కొన్ని వేల మంది మధ్యలో అటువంటి కామెంట్ చేయడం అనేదాన్ని ఎంతవరకు సమర్థిస్తారంటారు? అది ఆ పాయింట్ చెప్పారు, అది కరెక్ట్. ఏంటంటే ఈజ్ అ పబ్లిక్ ఫిగర్. ఒక పబ్లిక్ ఫిగర్ వచ్చిన తర్వాత ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వచ్చినప్పుడు ఇంతకు ముందు సందర్భాల్లో ఆయన చెప్పున్నారు, ఏంటి, నేను గంగా నదికి వెళ్ళాను, గంగా జలాన్ని తీసుకొచ్చాను, వస్త్రాన్ని కూడా ధరించాను, అది వస్త్రాన్ని కూడా అసెటికల్ జీవితాన్ని గడిపాను, అన్ని చెప్పారు ఇంతకు ముందు ఇంటర్వ్యూల్లో. ఇప్పుడేమో నాకు విశ్వాసం లేదు అంటున్నారు. దట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఆయన ప్రతి మనిషి వాళ్ళ విశ్వాసాలు. కానీ ఇక్కడ అసలు పాయింట్ వదిలేశారు. ఇది కాదు, డిబేట్ కాదు. అసలు పాయింట్ ఏంటంటే, డస్ హీ రికగ్నైజ్ అవర్ ఇతిహాసం, రామాయణ అండ్ మహాభారత, యాజ్ మియర్ స్టోరీస్ ఆర్ కల్పిత కథలా, లేకపోతే నిజమైన మన విశ్వాసాలకి నిజమైన మన జరిగిన హిస్టరీయా? ఆయనకు ఆ విశ్వాసం ఉందా? కల్పిత కథ కింద ఆయన చూస్తున్నాడా, లేకపోతే విశ్వాసం కింద దాన్ని పాటిస్తున్నాడా అన్నది క్లారిటీ లేదు. మిగతా అన్ని విషయాల్లో ఇప్పుడు మనం చెప్పేదాన్ని ప్రతిదానికి ఆన్సర్ ఉంది ఆయన దగ్గర. నేను పాటిస్తాను కానీ నాకు నమ్మకం లేదు. పాటిస్తామంటే కస్టమరీ, ఇంట్లో పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న తీసుకెళ్తారు కాబట్టి వెళ్తారు టెంపుల్ కి, పాటిస్తారు. నమ్మకం ఎప్పుడు కుదురుతుంది వాళ్ళకి? విశ్వాసం అన్నది వాళ్ళకి పెరిగిన లోపల దాని విశ్వాసం కలిగినప్పుడే కదా. కానీ కలగలేదు అంటాడు, దానిలో తప్పు లేదు. సినిమాలు దేవుడు ఫోటోలు చూపెట్టారంటే మనం అందరూ సినిమాలు బాహుబలి చూసింది దేవుడు ఫోటోల కోసం చూడలా. బాహుబలి చూసింది బ్యూటిఫుల్ డైరెక్టర్, బ్యూటిఫుల్ గా తీశారు స్క్రీన్ ప్లే, బాగా కుదిరింది, చూసాం. ఆ సినిమాలు పెట్టుకున్నారంటే ఆయన ఇష్టం. అది ఇష్టం అంటే చూపించారు, క్రియేటివ్ ఎలిమెంట్ చూపించారు. కానీ ఇక్కడ హి హస్ టు ఆన్సర్ ద పబ్లిక్, బికాస్ ఆయన ఒక్క మాట కొన్ని కోట్ల మందికి చేరుతుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ టేకింగ్ ఇండియన్ రైట్స్. రెస్పాన్సిబుల్ గా రెస్పాన్సిబుల్ గా మాట్లాడాలి కొంచెం, అంతే. ఏంటంటే ఇప్పుడు అనొచ్చు ఇవన్నీ ఆయనకు ఒపీనియన్స్ ఉండొచ్చు, బట్ కొంచెం ఓవర్ డోస్ అయింది అని అనుకుంటున్నాను హనుమంతుడి విషయంలో.
మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు స్పెసిఫిక్ గా హనుమంతుడు రాముడు అని, అదొక్కటే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ రియల్ కాంట్రవర్సీ దట్ ఇట్స్ బీయింగ్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. రైట్. లక్ష్మీనారాయణ గారు సార్ చెప్పండి, ఇందాక చెప్తున్నారు మీరు. ఆయన ఏమంటున్నారంటే ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్. అవును. మనము ప్రజల్లోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు కోట్ల మంది, ఆయనకి ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు ఇండియా వైడ్ కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు, కోట్లాది మంది వీక్షిస్తూ ఉంటారు. నేనేమంటున్నంటే ఈయన సార్ ఎవరైతే సినీ పరిశ్రమ నుంచి వచ్చారో వారిని కూడా నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ చేసిన తప్పుకి ఆయన ఖచ్చితంగా నా వల్ల ఈ రకమైన మాట తుల్లాను కాబట్టి ఈ రకంగా జరిగింది, నన్ను క్షమించండి హిందువులందరూ అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం, మా హిందువుల యొక్క అభిప్రాయం కూడా. అదే అదే తప్ప. హిందూ అంటే ఒక చెప్తాను చూడండి, మన హిందూ ధర్మం ఆయన చెప్పేశాడు క్లారిటీగా ఇంతకు ముందే. ఆయన హిందూ విశ్వాసంలో లేడు, హిందూ ధర్మంలో ఉన్నాడు అంతే. హిందూ ధర్మంలో నాస్తికుడు కూడా హిందూ ధర్మమే. ఈ దేశంలో ఈ గడ్డ పైన సింధు నది తీరాన ఇటు పక్కన ఉన్న ఈ గడ్డ పైన ఎవరైనా హిందువే. అది ఆయన ఆల్రెడీ క్లారిఫై చేసేసాడు. ఇప్పుడు దాని గురించి కాదు, ఇప్పుడు ఆయన దగ్గర మనం అడగాల్సింది ఏంటంటే, మీరు ప్రకటిస్తున్నారు, మీరేం ప్రకటిస్తున్నారు? ఈ మొత్తం ఇది మొత్తం ఈ మహాభారతం రామాయణము ఇవన్నీ ప్రతి సినిమాలో మీ ఇమేజరీ ఉంది. దాన్ని మీరు స్టోరీగా నమ్ముతున్నారా, లేక మీరు నిజమైన విశ్వాసం అన్నది ఉందా? అది మీరు ప్రకటించండి, ఓపెన్ గా చెప్పండి. మీకు కాదు అంటే కాదు, అవును అంటే అవును. అది క్లారిటీ లేకుండా పయనిస్తున్నారు, అదొక్కటే. దట్ ఈస్ ద ప్రాబ్లం. నరోత్తం గారు, ఇప్పుడు ఆయన ఒక ఏతిస్ట్, సో దేవుడు అంటే నమ్మకం లేదన్నారు, బాగుంది. ఇప్పుడు నమ్మకం లేనప్పుడు మరి మహాభారతం లాంటి మన పూర్వపు చరిత్రని ఏ రకంగా చిత్రీకరిస్తారు? దాన్ని నిజంగా దేవుడు ఉన్నాడని నమ్ముతారా, నమ్మరా? నమ్మనప్పుడు ఏ విధంగా తీయగలుగుతారు? మరలా అది డ్రామాటిక్ అవుతుంది. ఇప్పుడు మీరు ఉదాహరణ చెప్పాల్సి వస్తే RRR సినిమాలో ఒక ప్రక్కన కొమరం భీము, మరో ప్రక్కన అల్లూరి సీతారామరాజు, ఇద్దరు ఒకే జనరేషన్లో ఉంటే ఏంటి అనేది హైపోథెటికల్. సో అది హైపోథెటికల్ అయినా అక్కడ నిజ జీవితంలో జరిగిన క్యారెక్టర్లు కాబట్టి కొంత అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కానీ ఇక్కడ దేవుడు పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి అది పబ్లిక్ యాక్సెప్ట్ చేసే అవకాశాలు లేవని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరేమంటారు? ఖచ్చితంగా దేవుడు ఆస్పెక్ట్ వచ్చినప్పుడు రిటర్న్ ఉంది మనకి. ప్రతి విశ్వాసం, ఏ విశ్వాసాన్ని మనం అవమానపరచకూడదు. ఆయన సినిమాల్లో ఏ విశ్వాసాన్ని అవమానపరచలేదు, దట్ వీ కెన్ బి వెరీ ష్యూర్. ఈ పబ్లిక్ టాక్ లో ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్. బట్ అది కొంచెం ఓవర్ డోస్ అయింది అనుకుంటున్నాను, అంతే తప్పితే ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పడం లేని తప్పులేదు. ఆయన ఆ సినిమాలో పెట్టారు కాబట్టి ఆయన విశ్వసించాలి అని కాదు కదా. సినిమా ఇస్ అ క్రియేటివ్ ఆర్ట్, యూ కెన్ ఆల్వేస్ కాపీ, యూ కెన్ ఆల్వేస్. ఇప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ మూవీస్ ఉన్నాయి, ఇప్పుడు వేరే మతాలు తీసింది, అసలు యాక్ట్ చేసిన వాళ్ళు కానీ తీసిన వాళ్ళు కానీ వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు రీసెంట్ గా ఆది పురుష్ లో రావణుడు ఎవరు? సైఫ్ అలీ ఖాన్, ముస్లిం. ఇప్పుడు దాన్ని కన్సిడర్ చేయరు సార్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు రాజమౌళి గారి మూవీ అనగానే అందులో హీరో ఎవరు అనే దానికంటే కూడా డైరెక్టర్ రాజమౌళి అనేది పట్టించుకుంటారు. సో ఇటువంటి అవును కరెక్ట్, ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పి ఒక స్టాంప్ వేస్తారు కదా, ఆ స్టాంప్ ఇంపాక్ట్ పబ్లిక్ కి బాగా కనెక్ట్ అయ్యింది. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ వలన ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా మూవీ మీద పడదంటారా? అంటే అది తప్పు. అంటే మనం ఇప్పుడు సినిమాని రిలీజన్ ని కలపకూడదు ఎప్పుడు. సినిమా ఇస్ అ క్రియేటివ్ ఆర్ట్, రిలీజన్ వేరే. ప్రతి మతస్థులు ఒక సినిమా తీయటానికి ఒక మతం సంబంధించిన వాళ్ళు మాత్రం కలిస్తే సినిమా అవ్వదు. అన్ని మతాలు, అన్ని కులాలు. ఇట్ డజంట్ మీన్ దట్. అంటే నేను అనేది అలా కాదు, డజంట్ మీన్ దాన్ని బట్టి కాదు. అసలు టాపికే కాదు. ఐ డోంట్ థింక్ సో. కానీ ఇక్కడ ఏంటి అంటే హిందువుల మనోభావాలు అనేవి ఉంటాయి కదా, అక్కడ పబ్లిక్గా మాట్లాడటం వలన ఆ ఎఫెక్ట్ సినిమా మీద పడదంటారా? అది వేరే వాళ్ళు మాట్లాడితే ఓకే,
కాదు, ఇంకా యాక్చువల్ గా రివర్స్ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు అట్లా మాట్లాడని అది చూడని హిందువులు కూడా వెళ్ళి చూస్తారు సినిమా. బాయ్కాట్ అనేది ఉండదు. సినిమా ఇస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి. ఎంటర్టైన్మెంట్ సినిమా చూస్తారు. మీరు సినిమాలో సినిమా చూసి కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. సినిమాలో జరిగేది, సొసైటీలో జరిగేది సినిమాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, చూస్తారు, ప్రభావితం అవుతారు. ఇప్పుడు నేర్చుకునేదంటే సోషల్ మీడియా చాలా ఉన్నాయి, చాలా ఫారమ్స్ ఉన్నాయి. యా. సో అయితే ఒక నిమిషం అండి, నేను లక్ష్మీనారాయణ గారితో మాట్లాడొస్తాను. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు రాజమౌళి గారు చేసిన స్టేట్మెంట్ ఒక్కటేనా, దాంతో పాటుగా ఇప్పుడు చాలా ఆయన మీద 3 కేసులు దాకా నమోదైనాయి హిందూ సంఘాల వాళ్ళు చేసినవి. అందులో హీరో మహేష్ బాబు ఎంట్రీ, ఆ రోజు ఈవెంట్లో ఎంట్రీ అనేది నంది పైన చేయడం అనేది కూడా ఒక వివాదాస్పదంగా మారింది. అవునండి. దాంతో పాటుగా ఈ బాహుబలి ఎటర్నల్ వార్ అని చెప్పేసి బాహుబలి ఇంద్రుడికి మధ్య ఏదో యుద్ధం అనేది కూడా పెట్టారు, దాని వల్ల కూడా కొంత మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కూడా కేసు నమోదైంది. నేనేమంటున్నా అంటే, ఒకటి ఏంటంటున్నారు, ఏం మనోభావాలు, ఎందుకు మనోభావాలు దెబ్బతింటాయి దానివల్ల నాకు అర్థం కాలేదు. ఇంద్రసేనుడితో బాహుబలికి యుద్ధం ఏంటి అనేది. ఇంద్రసేనుడితో బాహుబలి యుద్ధం అది ఇట్స్ అ క్రియేటివ్ ఎలిమెంట్. అదేమో ఇంద్రుడు తప్పుగా చూపించలేదు కదా. బాహుబలి ఏంటి, బాహుబలి ఇస్ పర్సానిఫికేషన్, శివుడు అంశంగా తీసుకుని ఆ సినిమాలో పర్సానిఫై చేశాడు. కానీ నార్మల్ పర్సన్ కదండి. అది నార్మల్ పర్సన్, అసలు సినిమా అండి, దాంట్లో నార్మల్ సినిమా అని చెప్పేసి ఎలా పడితే అలా మనం క్రియేట్ చేయలేం కదా సార్ క్యారెక్టర్స్. ఒకసారి దాంట్లో మీరు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కవర్ చేయడానికి. చెప్పండి. ఆయనకు వచ్చిన ప్రెస్టేషన్ ఏదైతే సినిమాలో ఏదో సంథింగ్ ఏదో జరిగిందంటే, ఏదో లేట్ అయిందంట, దాన్ని ఆయన దేవుళ్ళ మీద చూపెట్టే ప్రయత్నం చేశాడు, హనుమంతుడి మీద. మా నాన్నగారు ఇట్లా అంటే నేను ఫీల్ అయ్యాను. మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఒక ఇండియన్ డైరెక్టర్గా మీకు ఒక గుర్తింపు ఉన్నప్పుడు, మీరు ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. లేదు అంటే ఆయన చాలా సింపుల్గా చెప్తా ఉన్నారు, ఇవాళ ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువ ఆడతాయి, సినిమాలు ప్రజలు ఇంకా వెళ్తారనేది. ఇప్పుడు అంతా సోషల్ మీడియా అంతా బాగా బాగా వస్తూ ఉంది. సోషల్ మీడియాలో అందరూ చూస్తూ ఉన్నారు. ఈ సినిమాని బాయ్కాట్ చేసే పరిస్థితి చాలా ఉంది. ఎప్పుడైనా కూడా చూస్తారు, దెబ్బ కొడతారు. ఖచ్చితంగా ఈ ప్రతి పోలీస్ స్టేషన్లో మేము కూడా వెళ్ళి ఈ యొక్క పోలీస్ స్టేషన్లో కూడా ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము కూడా కోరుతాం. చెప్పండి. ఎందుకంటే ఆయన పెద్ద డైరెక్టర్ కాబట్టి. చిన్న డైరెక్టర్ అంటే కేసులు వెళ్తారా మీరు? ఎంతమంది మీద పెడతాం సార్. లక్ష్మీనారాయణ గారు అనేది ఏంటి అంటే, డైరెక్టర్ ఎవరు అనేది ఇంపార్టెంట్ కాదు, హిందువుల్ని ఇబ్బంది పెట్టే అంశం ఏది ఉన్నా సరే ఎవరిపైన సరే కేసులు పెడతాం అని అంటారు. అంతేనా లక్ష్మీనారాయణ గారు మీరు అనేది? 100% ఇటీవల దుబాయ్ లో ఒక వ్యక్తి ఒక కులం గురించి ఆయన అంటే సపోజ్ మా కులం గురించి అనుకోండి, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తే లాస్ట్కి ఆయన మీద కేసులు నమోదైతే వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరే పరిస్థితి ఉంది. ఇవాళ సోషల్ మీడియా హిందూ భక్తులు రగిలిపోతా ఉన్నారు, ఇది ఉధృతం అవుతా ఉంది. ఈయన క్షమాపణ చెప్పకపోతే ఆ సినిమాకి భారీ ప్రమాదం ఉంటుందని ఈ సందర్భంగా థియేటర్లకు వెళ్ళి చూసే పరిస్థితి కాదు, సినిమాలని బాయ్కాట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పేస్తే మొత్తం అందరూ సద్దుమణుగుతారంటారా? ఆ కేసులు కూడా విత్డ్రా చేసుకుంటారా? అది ఇక చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఎందుకంటే మనం ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కాదండి, చట్టం తన పని తాను చేసుకుపోయే లెక్క అయితే ఇప్పుడు మీరు సారీ అడుగుతున్నారు, సరే ఒకవేళ ఒక మెట్టు తగ్గి రాజమౌళి గారు నేను ఏదో తొందరపడి మాట్లాడాను అని గనక ఆయన అపాలజీ చెబితే, క్షమాపణలు చెబితే కేసులు విత్డ్రా చేసుకుంటారా? ఇక ముందు ఎట్టి పరిస్థితిలో నేను ఇటువంటి వ్యాఖ్యలు చేయను. నేను అసలు ఈ దేవుడే కాదు, ఏ దేవుడి మీద నేను వ్యాఖ్యలు చేయను అని చెప్తే దానికోసం మేము ఆలోచన చేస్తాం, చేసుకోవడానికి కూడా ఇదవుతాం. రైట్. నరోత్తమ్ గారు చెప్పండి, ఏంటంటున్నారు? కాదు, ఒక సింపుల్ అందరి మీద కేసులు పెడుతున్నాను అన్నారు కదా,
ఇప్పుడు అత్తారింటికి దారేడి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారా, లేదా సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ గారి మీద కేసు పెట్టారా మీరు? అత్తారింటికి దారేడి సినిమాలో చాలా హిందూ ధర్మాన్ని చాలా అవహేళనలు ఉంటాయి, ఆ సినిమాలో కూడా ఉంటాయి. మీరు చూడండి, సినిమా చూడండి. అదొకటే కాదు, చాలా సినిమాలు ఇప్పుడు జరిగిన ప్రతి సినిమా, చాలా సినిమాలు వేరు, అదే సినిమాలే కదా. ఈ యొక్క పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఈ యొక్క మీడియా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీరందరూ పాస్పోర్ట్ వేసుకుని రావాలని దానికే వస్తాను. పబ్లిక్ ప్లాట్ఫామ్ లో సరే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు బాగా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అన్నారు, వాళ్ళ ఆయన ఇదేంటి దేవుడు దీపానికి సిగరెట్ అంటించుకున్నారు వాళ్ళ నాన్నగారు అని చెప్పి అన్న. దాని మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు? ఎందుకంటే నరోత్తమ్ గారు ఒక నిమిషం, అది ఏ సందర్భం అంటే వాళ్ళ నాన్నగారు ఒక ఏథిస్ట్ గా ఉండి ఒక కమ్యూనిస్ట్ గా ఉన్న సమయంలో ఆ ప్రకారంగా చేసే వ్యక్తి ఆ తర్వాత పరమభక్తుడిగా మారారని చెప్పేసి అన్నారు. మీరు ఆ సిగరెట్ వెలిగించింది ఒకటే మాత్రం తీయకండి. ఆయన అట్లా ఉన్న వ్యక్తి ఇలా మారాడని చెప్పారు. అదే మరి ఇప్పుడు ఈయన కూడా మారుతారు కదా, అది కంటిన్యూషన్ కదా సార్. ఒకే సెంటెన్స్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. మీరు ఇప్పుడు రాజమౌళి గారు ఇవాళ మాట్లాడారు, రేపు ఎప్పుడో మారుతారని చెప్పేసి మీరు హైపోథెటికల్ ఎంటైటిల్ టు హిస్ ఒపీనియన్ కదా అంటున్నాను. ఇక్కడ హనుమంతుడు గురించి అన్నది ఖచ్చితంగా ఇట్స్ అన్ ఓవర్ డోస్, అది అనకూడదు, అది దానికి ఖచ్చితంగా హీ షుడ్ టేక్ బ్యాక్ హిస్ వర్డ్స్. బట్ మిగతా విషయాలు ఆయన వ్యక్తపరిచింది, నాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదంటే ఆయన వ్యక్తిగతం, అది తప్పుగా దాని మీద కేసులు పెట్టడానికి. ఇంకా ఎంట్రీ సీను బాహుబలి ఇంద్రుడు అంటే ఇట్ ఈస్ పర్సానిఫికేషన్. దాన్ని ఒక సినిమాలాగా చూడాలి, ఒక ఆడియో ఫంక్షన్ లాగా చూడాలి. దాన్ని డైరెక్ట్ గా అనుసంధానం చేసేసుకుని దాని మీద కేసులు పెట్టి అంత రియాక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ స్టరింగ్ కాంట్రవర్సీ. ఫైనల్ గా చెప్పండి లక్ష్మీనారాయణ గారు, అంత ఇదిగా తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఇప్పుడు నరోత్తమ్ గారు అంటున్నారు, మీరేమంటారు? నరోత్తమ్ గారు ఏంటంటే సినీ పరిశ్రమకి ఫేవర్ చేయాలనే ఒక ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆయన ఇంకొక వాడు కూడా వాడారు, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పెడతారా వారి మీద పెడతారంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించిన ఏ ఒక్క వ్యక్తి ఉండరు, ఏ కులాలు ఏ మతం ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఆయన్ని అభిమానిస్తూ ఉంటారు. కానీ తప్పు జరిగితే ఎంతటి వారైనా వారికి శిక్ష తప్పదు. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్న నరోత్తమ్ గారు, మీరు మంచి మనిషి, నేను కాదని చెప్పలేను, కానీ ఇది మీరు ఇమీడియట్ గా ఈ యొక్క ఇష్యూని రాజమౌళి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క హిందువుల మనోభావాలు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మేము కొంతవరకు దాన్ని గ్రహిస్తా ఉన్నాం. ఏదైతే హిందువుల మనోభావాలు గాయపడ్డాయో అది ఉధృతం కాకముందే వారు క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పేటట్టు ఆదాన్ టీవీ చొరవ తీసుకోవాలని చెప్పేసి నేను నరోత్తమ్ గారిని ఈ యొక్క ఆదాన్ టీవీని కోరుతా ఉన్నా. అది మనం ఏం చెప్తారు సార్? కాదు, ఈ విషయం ఆయనకి రాజమౌళి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఆయన అటువంటి వ్యక్తి కాదు, చాలా హంబుల్ పర్సన్, డౌన్ టు ఎర్త్. ఆయన ఏదో ఆ సందర్భంలో ఇప్పుడు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అన్నది ఆ కాంటెక్స్ట్ వేరు. అదే దేర్ కుడ్ బి ఎ కాంటెక్స్ట్ బిహైండ్ దట్. ఇంట్లో జరిగిన సంఘటన ఉంటది, తర్వాత అయి ఉంటది, అది ఏదో స్లిప్ అయి ఉంటది. ఖచ్చితంగా దానికి ఆయన కరెక్షన్ ఆయన చేసుకుంటారు, మనం చెప్పని కూడా అవసరం లేదు. ఎప్పుడు చాలా సందర్భాలు అవకాశం ఉంటే చెప్పండి, లేదా ఈ షో చూసారనుకోండి వాళ్ళ దృష్టికి వెళ్తుంది, వెళ్ళి కరెక్ట్ చేసుకున్నారనుకోండి ఆయన ఇమేజ్ ఇంతకు 3 times పెరుగుతుంది. ఒకవేళ ఆయన ఆనెస్ట్గా నేను అప్పుడేదో తొందరపాటులో చెప్పానంటే ప్రతి ఒక్కరు ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిమ్, ఆర్ ఎల్స్ ఇక దాని పరిణామాలు ఎలా ఉంటాయి పాయింట్ చెప్పాలి. ఇంకో చిన్న విషయం, దీనికోసం ఇందాక ఒక పాయింట్ అన్నారు, ఇందాక ఒక మాట అన్నారు, ఈ సినిమాని ఆడకుండా అడ్డుకుంటాము, అడ్డుకోవాలా లేదా ఇవన్నీ అన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఒక సినిమా అంటే మేబీ రాజమౌళి గారి బ్రాండ్ నేమ్ ఉండుంటది, ఆ కింద ఆ సినిమాలో కొన్ని వందల మంది కార్మికులు పనిచేసిన సినిమా, వాళ్ళందరూ ఏం అనలేదు కదా, ఆ సినిమాని అడ్డుకోకూడదు. ఇట్స్ క్రియేటివ్ అడ్డుకోమని అనట్లేదులే, కానీ దానికి ముందు ఏదైనా సరే ఇట్లాంటివి అయిపోతే వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకోనే కదా అంతా పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలనే ఉద్దేశం మీద ఇటు లక్ష్మీనారాయణ గారు చెప్పినా, ఇటు మీరు కోరుకున్నా అందరికి
బ్యాలెన్సింగ్ గా జరిగిపోవాలి అని అంటే ఒక సింపుల్ గా ఇప్పుడు ఆయన ఏదో నేను తొందరలో అన్నాను అన్న మాట కనుకంటే ఆ కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యారు అన్న ఇదో ఉంటది. ఏమంటారు లక్ష్మీనారాయణ గారు? పబ్లిక్ గా అని ఉండకూడదు అంతే. మీ కోరుతా ఉన్నాను, మీ యొక్క ఈ రోజు ఏదైతే మీరు దీని గురించి ప్రచారం చేస్తా ఉన్నారో దాని గురించి కూడా మేము హర్షిస్తా ఉన్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా ఈ యొక్క ఇష్యూ మీద ఈ రోజు చర్చ జరపడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే కొంత ప్రభావితం అయ్యారు. కానీ ఆదాన్ టీవీ ఈ యొక్క హిందువుల మనోభావాలకు అనుగుణంగా వారు అంటే ఏ కులానికి ఏ మతానికైనా పనిచేస్తారు, అది వేరే విషయం. హిందూ మతానికి ఏదైతే వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇలా ప్రచారం చేయడానికి ఈ అంశాన్ని సద్దుమణగడానికి వారు ప్రయత్నం చేస్తా ఉన్నారో వారిని ఆదాన్ మీడియా వారిని మేము అభినందిస్తా ఉన్నాం. దీనికి రాజమౌళి గారు కూడా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. ఒక చిన్న ప్రశ్న. చెప్పండి నరసింహ. కాదండి, మీరు బిఆర్ఎస్ కుట్బుల్లాపూర్ కదండి? అవును సార్, అవును. చిన్న ప్రశ్న సార్. కేసీఆర్ గారు పోయినసారి గవర్నమెంట్ లో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చారు. అప్పుడు హిందూ మనోభావాలు మీకు దెబ్బతినలేదా? అప్పుడు మీరు బిఆర్ఎస్ కార్యకర్త అయినప్పుడు మీరు మేము కూడా నరవత్తం గారు మిమ్మల్ని అభినందిస్తా ఉన్నాం. మీరు ఎందుకంటే ఇష్యూ సాల్వ్ కావాలని చూస్తా ఉన్నారు. మిమ్మల్ని చూడాలని అది పొలిటికల్ డిబేట్ మనం ఇంకోసారి తీసుకుందాం. రైట్, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి నరోత్తం గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.